రెస్టారెంట్ స్టైల్లోని హెల్దీ సూప్ ఇంట్లో ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా చెప్తాను. ఎండ్ వరకు వీడియో చూడండి. ఫీవర్ అయినా, కోల్డ్ వచ్చినప్పుడైనా లేదా ఏ హెల్త్ ప్రాబ్లం అయినా మనకి ఫుడ్ తినాలనిపించదు. ఆ టైం మనకి సూప్ తాగాలనిపిస్తుంది. కానీ బయట ఫుడ్ తినకూడదు. అప్పుడు ఇంట్లో ఇలా మనం చేసిన సూపు తాగాలనిపిస్తుంది. నేను ఈ వీడియోలో డ్రమ్ స్టిక్ సూప్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. మనందరికీ తెలుసు డ్రమ్ స్టిక్ అంటేనే కొంచెం హీట్, అందుకే పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా డ్రమ్ స్టిక్స్ తీసుకోండి. పెసరపప్పు, పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ అయినా తీసుకోవచ్చు, బ్లాక్ పెప్పర్ అయినా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. సాల్ట్. డ్రమ్ స్టిక్ని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, నేను చూపించిన విధంగా. కుక్కర్లో బాయిల్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, అందుకనే నేను కుక్కర్లో చేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని తగినంత వాటర్ వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకోండి వాటర్. చూడండి, నేను చూసుకొని వాటర్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని తర్వాత కూడా నాకు కొంచెం వాటర్ తగ్గినలాగా అనిపించింది, అందుకనే మళ్ళీ యాడ్ చేశాను. గ్యాస్ మీద పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేయండి. డ్రమ్ స్టిక్ మెత్తగా బాయిల్డ్ అయిపోవాలి. నేను ఈ వీడియోలో 2 విజిల్సే చూపించాను, కానీ నేను 5 విజిల్స్ పెట్టించాను. చూడండి డ్రమ్ స్టిక్ ఎంత మెత్తగా బాయిల్ అయిపోయింది. మనం ఇప్పుడు డ్రమ్ స్టిక్కి మెత్తగా చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను ఎలాగా స్మాషర్తో మెత్తగా చేస్తున్నాను. నేను చూపించిన విధంగా స్మాష్ చేసుకోండి. ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది, కానీ ఒక చిన్న ప్రాసెస్ మనం మంచిగా ఫాలో అవ్వాలి. స్మాష్ చేసిన డ్రమ్ స్టిక్కి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. హెల్త్ బాగోలేనప్పుడు మనకి రైస్ కూడా తినాలనిపించదు, కానీ ఇంటి వాళ్ళు అయితే పుష్ చేస్తూనే ఉంటారు, తినండి. ఆ టైంలో ఇలాంటి సూప్ వేడివేడి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. లాస్ట్కి డ్రమ్ స్టిక్ని కూడా వేసుకొని నేను చూపించిన విధంగా చేయండి. నేను అయితే ఇక్కడ స్పూన్తో చేస్తున్నాను. మీకు హ్యాండ్స్తో చేయాలన్నా హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పెసరపప్పుని మనం బాయిల్ చేయాలి. పెసరపప్పు కొంచెమే తీసుకోవాలి. కుక్కర్లో వేసి పెసరపప్పుని కూడా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పును కూడా 4 to 5 విజిల్స్ వచ్చిన వరకు బాయిల్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు డ్రమ్ స్టిక్ సూప్ అని పప్పు ఎందుకు కలుపుతున్నారు అని. ఏం కాదండి, పెసరపప్పు మనకి కడుపుకి చల్లదనం, అందుకునే డ్రమ్ స్టిక్ సూప్లోని ఎప్పుడైనా పెసరపప్పు కలుపుకొని సూప్ తాగండి, అప్పుడు కడుపు చల్లగా ఉంటుంది. చూడండి, పెసరపప్పు మెత్తగా అయిపోయింది. ఆ పెసరపప్పుకి డ్రమ్ స్టిక్ సూప్లోని కలుపుకోండి. అన్నీ ఒక్కసారి స్పూన్తో కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 సూప్స్ని నేను కలిపేశాను. ఈ వీడియోలో నేను చూపించడానికి చల్లగే సర్వ్ చేస్తున్నాను, కానీ మీరు తాగినప్పుడు 2 కలుపుకొని ఒక్కసారి వేడి చేసుకోండి. చూడండి, ఈజీగా అండ్ హెల్దీగా మన ఎదురుగా సూప్ రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం కొరియండర్ వేసుకొని తాగండి. ఫస్ట్ నేను ఈ సూప్ ప్లెయిన్గా తాగాను. నెక్స్ట్ మళ్ళీ నాకు కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలనిపించింది. లెమన్ యాడ్ చేసుకొని మళ్ళీ సూప్ టేస్ట్ చూశాను. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుందండి సూప్. మీరు కూడా నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఒక్కసారి ఈ సూప్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేక చాలా హెవీగా ఉంటుంది నైట్కి. అప్పుడు మనం ఫుడ్ని స్కిప్ చేసి ఇలాగ మనం సూప్ వేడివేడి చేసుకొని ఇంట్లో తాగొచ్చు. ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.